ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. వెంజువేలాలో భారీ విపత్తు, మృతుల సంఖ్య 920కు చేరినట్లు అధికారుల ప్రకటన. 3360 మందికి తీవ్ర గాయాలు. శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకుని ఉండొచ్చని అంచనా. వెంజువేలాలో ఇటీవలి సంభవించిన భారీ ప్రకృతి విపత్తు దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 920 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరో 3360 మంది తీవ్ర గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విపత్తు సంభవించిన వెంటనే దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ బృందం, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాలను తొలగించే పనులు యుద్ధ ప్రతిపాదన జరుగుతున్నాయి. రాజధాని కారాకాస్ తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ నష్టం సంభవించింది. అనేక భవనాలు పూర్తిగా కూలిపోగా కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా, తాగునీటి వ్యవస్థలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రక్షణ బృందాలు శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ఆధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. శబ్ద స్పందన పరికరాలు, ప్రత్యేక కెమెరాలు, డాగ్ స్క్వాడ్లతో సహాయంతో గాలింపులు కొనసాగుతుంది. ప్రతి గంట ఎంతో కీలకమని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలను విస్తరించారు. గాయపడిన వారిలో చాలా మంది ఎముకలు విరగడం, తలకు గాయాలు కావడం, శాశ్వత శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అవసరమైన ఔషధాలు, రక్త నిల్వలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు. వైద్య సిబ్బంది 24 గంటల పాటు సేవలు అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇళ్లను కోల్పోయిన కుటుంబాలకు ఆహారం, తాగునీరు, దుప్పట్లు, మందులు పంపిణీ చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. వెంజువేలా అధ్యక్షుడు పరిస్థితి సమీక్షిస్తూ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి ప్రాణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంతర్జాతీయ సమాజం కూడా స్పందించింది. పలు దేశాలు సహాయక బృందాలు, వైద్య సామగ్రి, ఆహార పదార్థాలు పంపేందుకు ముందుకు వచ్చాయి. ఐక్యరాజ్య సమితి పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించింది. విపత్తు కారణంగా వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారని, అనేక మంది తమ బంధువుల కోసం ఆసుపత్రులు, సహాయక కేంద్రాలు, శిథిలాల వద్ద వెతుకుతున్నారు. బాధితుల ఆవేదన హృదయ విదారకంగా మారింది. పాఠశాలలు, కళాశాలలు తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని విద్యా సంస్థలను ఆశ్రయ కేంద్రాలుగా మార్చారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థల్లో అంతరాయం ఏర్పడ్డాయి. నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు, సహాయక చర్యలు సవాలుగా మారాయి. కొన్ని చోట్ల వర్షాలు కురవడంతో శిథిలాలను తొలగించడం కష్టమవుతోంది. అయినప్పటికీ రక్షణ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. మానసికంగా దెబ్బతిన్న బాధితులకు కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రత్యేక సహాయం అందిస్తున్నారు. నిపుణుల బృందాలు కూలిపోయిన భవనాల నిర్మాణాన్ని నాణ్యతపై దర్యాప్తు ప్రారంభించాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. రక్షణ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిరంతరంగా పనిచేస్తున్నందున వారి ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజలు సహాయక చర్యలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అపోహలను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే అనుసరించాలని సూచించారు. దేశ వ్యాప్తంగా సంతాప దినాలు పాటిస్తున్నారు. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని అవనత స్థితిలో ఎగరవేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని శిథిలాలను తొలగించే కొద్దీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల
తుది లెక్కలు ఇంకా వెలువడలేవని తెలిపారు. సమావేశం ముగింపులో అధికారులు మాట్లాడుతూ రక్షణ చర్యలు పూర్తయ్యే వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై దాడికి ప్రతిస్పందనగా చర్యలు తీసుకున్నట్లు అమెరికా వెల్లడి. టెహ్రాన్ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగిన తరువాత ఇరాన్ తో పలు సైనిక లక్ష్యాలపై అమెరికా మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. ఈ చర్య పూర్తి రక్షణాత్మకంగా ప్రతిస్పందనలో భాగమని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హర్ముజ్ జలసంధిలో జరిగిన దాడి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని అమెరికా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిని ఆయన ఖండిస్తూ ఇది శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించే చర్య అని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే అమెరికా తన భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తోందని హెచ్చరించారు. ఇరాన్ నాయకత్వం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే చర్యలకు దూరంగా ఉండాలని ట్రంప్ సూచించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వివరాల ప్రకారం క్షిపణి నిల్వ కేంద్రాలు, డ్రోన్ మౌలిక సదుపాయాలు, తీర ప్రాంత నిఘా రాడార్ల వ్యవస్థలు, సైనిక సమాచార కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. వాణిజ్య నౌకల భద్రతకు ముప్పు కలిగించే సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని అధికారులు తెలిపారు. హర్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ప్రపంచం చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారా సాగుతుంది. అందువల్ల అక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ప్రపంచ దేశాలు అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి. తాజా ఉద్రిక్తతలతో సముద్ర రవాణా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. అమెరికా అధికారుల ప్రకారం ఇటీవలి ఒక సరుకు నౌకపై డ్రోన్ దాడి జరిగిన తరువాత పరిస్థితిని సమీక్షించారు. ఆ దాడికి ప్రతిస్పందనగానే ఈ వైమానిక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగడం అత్యంత ముఖ్యమని అమెరికా పేర్కొంది. ఇరాన్ మాత్రం అమెరికా చర్యలను ఖండించింది. తమ దేశ భూభాగంపై జరిగిన దాడులు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. తమ సౌర భూమాధికారాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇరాన్ అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య ఇటీవలి కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం తరువాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావించిన సమయంలో ఈ తాజా పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి కాల్పుల విరమణ ఉల్లంఘించాయని ఆరోపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలకు భద్రతను మరింత పెంచేందుకు అమెరికా తన నౌకాదళాన్ని అప్రమత్తం చేసింది. మిత్ర దేశాలతో సమన్వయం పెంచుతూ వాణిజ్య నౌకలకు అవసరమైన భద్రతా సూచనలు జారీ చేసింది. ఈ ఉద్రిక్తతల కారణంగా సముద్ర రవాణా సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తున్నాయి. కొన్ని నౌకల ప్రయాణాలను ఆలస్యం చేయగా మరికొన్ని అదనపు భద్రతా చర్యలతో ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. సముద్ర బీమా సంస్థలు కూడా పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ అన్ని దేశాల పౌరులు, నౌకాయాన సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. హర్ముజ్ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ఇరాన్ నాయకత్వం కూడా తమ భద్రతా బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయని ప్రకటించింది. దేశ రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది. అదే సమయంలో ప్రాంతీయ శాంతి కోసం ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. పలు దేశాలు రెండు పక్షాల సమన్వయం పాటించాలని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. ఉద్రిక్తలు మరింత పెరిగితే ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గల్ఫ్ ప్రాంతంలోని పలు దేశాలు పరిస్థితిని నిశ్చింతగా పరిశీలిస్తున్నాయి. తమ దేశాల భద్రతకు అవసరమైన చర్యలను బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించాయి. ప్రాంతీయ స్థిరత్వం కోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నాయి. ప్రపంచ మార్కెట్లు కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా అంతర్జాతీయ చమురు రవాణాపై ప్రభావం పడుతుంది. అందుకే పరిస్థితి సాధారణ స్థితికి రావాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇరు దేశాలు ప్రత్యక్ష ఘర్షణ కంటే దౌత్య చర్చలకు ప్రాధాన్యం ఇస్తే ప్రాంతంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. పరస్పర ఆరోపణలు తగ్గి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం అన్ని దేశాలకు మేలు చేస్తుందని వారు సూచిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితి ఎలా మారుతుందో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించే దిశగా కొత్త దౌత్య ప్రయత్నాలు జరుగుతాయా లేదా అనే అంశంపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమైంది. ప్రస్తుతం రెండు దేశాలు తమ భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య శాంతి దిశగా తొలి అడుగు. ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధుల సంతకాలు. నెతన్యాహు రూబియో హర్షం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశాభావం. మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య శాంతి దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చల అనంతరం రెండు దేశాలు ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శాంతి దిశగా తొలి అడుగుగా అభివర్ణించారు. వాషింగ్టన్ లో 4 రోజుల పాటు సాగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ లెబనాన్ ప్రతినిధులతో పాటు అమెరికా అధికారులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులో మరింత సమగ్ర శాంతి ఒప్పందానికి ఇది పునాది అవుతుందని అమెరికా పేర్కొంది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ సరిహద్దు ప్రాంతాల్లో భద్రత అత్యంత ముఖ్యమని అన్నారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు దాడులు జరగకుండా చూడడం ఈ ప్రక్రియలో ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. శాంతి కోసం అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు. ముందున్న మార్గం సులభం కాదని, ఇంకా అనేక అంశాలపై చర్చలు జరగాల్సి ఉందని చెప్పారు. అయినప్పటికీ ఇరు దేశాలు ఒకే వేదికపై కూర్చోవడం చారిత్రాత్మక పరిణామం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒప్పందంలోని ప్రధాన అంశాలపై అధికారిక వివరాలు పూర్తిగా వెలువడినప్పటికీ లెబనాన్ సౌర భూమాధికారాన్ని బలోపేతం చేయడం, దక్షిణ లెబనాన్ లో సాయుధ గుంపుల ప్రభావాన్ని తగ్గించడం, సరిహద్దు భద్రతను మెరుగుపరచడం వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ అమలును పర్యవేక్షించేందుకు అమెరికా సహకారంతో ఒక త్రైపాక్షిక సమన్వయం వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. లెబనాన్ ప్రభుత్వం కూడా శాంతి ప్రయత్నాలకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. దేశ భద్రతపై పూర్తి నియంత్రణ ప్రభుత్వం సంస్థలకే ఉండాలని లెబనాన్ నాయకత్వం భావిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం గత అనేక దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. సరిహద్దు సమస్యలు, భద్రతా అంశాలు, శాశ్వత శాంతి ఏర్పాట్లపై ఇరు దేశాలు చర్చలు కొనసాగించేందుకు అంగీకరించాయి. ఈ ఒప్పందంపై లెబనాన్ లో కొంత ఆశాభావం కనిపిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ జీవనం పునరుద్ధరించబడుతుందన్న ఆశతో ప్రజలు ఉన్నారు. లెబనాన్ లో కూడా యుద్ధ భూములు తగ్గి శాంతి నెలకొనాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే పూర్తి శాంతి ఇంకా దూరంలోనే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా హెజ్బుల్లా ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తన ఆయుధాలను వదిలేయాలని చెప్పే ఏ ఒప్పందాన్ని అంగీకరించబోమని ప్రకటించింది. దీంతో ఈ ఒప్పందం అమలుపై అనిశ్చితి నెలకొంది. లెబనాన్ లోని కొన్ని ప్రాంతాల్లో హెజ్బుల్లా అనుచరులు నిరసనలు కూడా చేపట్టినట్లు సమాచారం. ఒప్పందం దేశ ప్రయోజనాలకు అనుకూలం కాదని వారు ఆరోపిస్తున్నారు. అయితే అమెరికా అధికారులు మాత్రం శాంతి ప్రక్రియ కొనసాగుతోందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న అడుగులతో ముందుకు సాగితే దీర్ఘకాల స్థిరత్వం సాధ్యమవుతుందని రూబియో అన్నారు. అంతర్జాతీయ సమాజం కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. మధ్యప్రాచ్యంలో హింస తగ్గి ప్రజలకు ఉపశమనం లభించాలని పలు దేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఘర్షణల కారణంగా లెబనాన్ లో భారీ స్థాయిలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందువల్ల శాంతి ప్రయత్నాలపై సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఒప్పందం పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కాదు. అయితే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. ఇరు దేశాలు పరస్పర విశ్వాసాన్ని పెంచుకుంటే భవిష్యత్తులో మరింత స్థిరమైన ఒప్పందం సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు. సమావేశం ముగింపులో మార్కో రూబియో మాట్లాడుతూ ఇది ప్రారంభం అనే వ్యాఖ్యానించారు. నెతన్యాహు కూడా భద్రతను కాపాడుతూ శాంతి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. మధ్యప్రాచ్యంలో శాంతి కోసం ఇది ఒక ఆశాజనక సంకేతమని ఇరు పక్షాలు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.